ఆంధ్రప్రదేశ్ ప్రముఖ క్రికెటర్ అమీర్ గారితో ఈరోజు మాట్లాడే ప్రయత్నం. చెప్పండి సార్, ఇందాక మీరు లోకేష్ గారిని కలిశారు, ఆయన గారు మీతో ఏమన్నారు? లోకేష్ గారు నాకు భరోసా ఇచ్చారు. ఎందుకంటే ఏదైతే జరిగిందో లాస్ట్ ఇయర్ కొంచెం హ్యూమిలేషన్ ఫేస్ అయ్యాను, క్యాప్టెన్సీ నుంచి అన్యాయంగా తీసేయడం అయితే జరిగింది. లాస్ట్ టైం రిజిగ్నేషన్ ఇవ్వమని ఫోర్స్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏదైతే సోషల్ మీడియాలో నేను పెట్టానో తర్వాత సపోర్ట్ చేశారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో సపోర్ట్ చేయడం జరిగింది. అలానే ఈ రోజు కూడా నారా లోకేష్ గారు పర్సనల్గా పిలిచి నువ్వు మరొకసారి ఆంధ్రాకి ఆడాలి, మీకు ఆ సపోర్ట్ ఇస్తాము, ఆ భరోసా ఇవ్వడం తోటి చాలా సంతోషంగా ఉంది. సార్ ఇండియా తరఫున అత్యంత ప్రతిభావంతంగా దాదాపు 16 మ్యాచ్లు మీరు ఆడారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎందుకని? ఎందుకంటే అసోసియేషన్ ఉన్న వాళ్ళకి క్రికెట్ గురించి అంత అవగాహన లేదండి. ఇప్పుడు క్రికెట్ ఆడిన వాళ్ళకైతే తెలుస్తుంది, ఇంపార్టెన్స్ తెలుస్తుంది, ఒక ప్లేయర్ వాల్యూ తెలుస్తుంది. అక్కడ అసోసియేషన్లో చూసుకుంటే క్రికెట్ ఆడిన వాళ్ళు లేరు. ఎక్కువ పొలిటీషియన్స్ కానీ వాళ్ళ తాలూకు కానీ వాళ్ళు మనుషులు ఉండడంతో క్రికెట్ తెలియకపోతే వాళ్ళ ఇంపార్టెన్స్ తెలియదు, ప్లేయర్ ఇంపార్టెన్స్ తెలియదు. అదే జరిగింది, అన్ఫార్చునేట్గా అది జరిగింది. ముందు సార్ కూడా భరోసా ఇవ్వడం జరిగింది లోకేష్ గారు, ఇక క్రికెటర్స్ ఎక్కువ ఉంటారు అసోసియేషన్లో, లేకపోతే క్రికెట్ని ముందుకు తీసుకెళ్తాం అన్న విధంగా మాట్లాడడం, ఆ నమ్మకం ఇవ్వడం నాకు జరిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కానీ రాజకీయాలు ఆటలు ముడిపెడతాను మీరు ఎలా? అంటే ఇప్పుడు ఒక మంచి విధంగా ముందుకు వెళ్ళే విధంగా ఉంటే చాలా మంచిదండి. కానీ ఒక ప్లేయర్ని కిందకి తీసే స్థాయిలో ఉంటే అది కొంచెం బాధాకరం అని చెప్పాలి. అదే జరిగింది నాతో లాస్ట్ ఇయర్. కానీ ముందు ఈ ప్రభుత్వం నాకు సపోర్ట్ చేస్తారు, అండగా ఉంటారు అంటున్నారు కాబట్టి ముందు ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. గతంలో కూడా అమ్మట్రాయుడు లాంటి వాడు అదే ప్లేయర్స్ కొంచెం సఫర్ అయ్యారండి. ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తుందో కొంచెం బాధాకరంగా ఉంటుంది. అంతే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి వేరే అంటే వాళ్ళ స్పోర్ట్స్ కాకుండా వాళ్ళ స్కిల్ కాకుండా బయట నుండి వచ్చే ప్రెషర్ కానీ లేకపోతే ఇబ్బందులు కానీ గురైతే మాత్రం డెఫినెట్గా బాధాకరంగానే ఉంటుంది. మీ యొక్క ఆధారంలో ఆంధ్రకి మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.